ఆన్ ది డాట్. యా. ఎవరు ఉండాలో చెప్పాడు, ఎవడు వస్తాడో చెప్పలేదు. ఆ, ఇది ఎమర్జెన్సీ అంట, రిఫరెన్స్ అరైజ్డ్ అంట, అంటే ఎవడు చెప్పాడు? సో సో ఇది ఇప్పుడు ఇది ఇది పూర్తి మీకు ఒక, కుట్ర. అంటే మీకు ఒక, మీరు పెట్టిన కంప్లైంట్కి కేసు విచారణలో ఇది ఒక ఎవిడెన్స్ లాగానో లేకపోతే ఇంకొక రకమైన ఇదొక పెద్ద పాయింట్. ఇప్పుడు ఆ కలెక్టర్ వివేక్ యాదవ్కి, యాదవ్ నీకు ఎవడు చెప్పాడు యాదవ్ అని అడగాలి. ఇప్పుడు అతను చెప్పాలి. ఓకే. సీఎంఏ ఫోన్ చేశాడా, సజ్జలు ఫోన్ చేశాడా, అసలు ఎన్నింటికి ఫోన్ చేశాడు, నీకు ఎవడు రెడీ చేశాడు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇది ఒక పెద్ద కుట్ర వెంకటకృష్ణ గారు, నన్ను లేపటానికి చేసిన పెద్ద కుట్ర. ఈ ముఖ్యమంత్రికి ఏంటంటే సింపుల్ గా ఎవరికైనా మరణశిక్ష విధించేస్తాడు, అది ఈజీ సొల్యూషన్ ఇతనికి. కేవలం నేను వెంకటేశ్వర దయతో బయటపడ్డానన్నమాట నిజం. మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రికి ఫస్ట్ సొల్యూషను మర్డరు. అది కుదరని పక్షంలో సామధాన భేద దండోపాయాలు వెనక నుంచి వస్తాడు మావాడు, రివర్స్ ఇంజనీరింగ్. సామధాన భేద దండోపాయాలు ముందు దండోపాయంగా వస్తాడు, తర్వాత భేద, తర్వాత దాన, చివరిలో సామ. అది మా రివర్స్ వీరుడు ఆ రకంగా వస్తాడు. సో ఇప్పుడు విషయం ఏంటంటే మీరు ఇచ్చిన ఈ కంప్లైంట్ కొంత, అంటే సరే గవర్నమెంట్ వచ్చింది కదా, అప్పుడు వాళ్ళు ఎలాగూ కంప్లైంట్లు తీసుకోలేదు, న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు అని అనుకున్నారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిందో, ఇద్దరు డీజీ ర్యాంక్ ఐపీఎస్ల మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, ఒక డాక్టర్ మీద, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిందో, దెన్ అది చాలా సెన్సేషన్ అయిపోయింది. రకరకాల ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది మెజారిటీ మీకు మద్దతే వస్తుంది. ఆయన ఆ సఫర్ అయ్యాడు, ఆ వేదన అనుభవించాడు కాబట్టి. మేబీ 0.1%. కానీ కొంతమంది అంటే లర్న్డ్ పీపులే, వాళ్ళు గతంలో ఐపీఎస్లు గానో చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే రకరకాల పీపుల్ కొంతమంది ఉన్నారండి ఇంటలెక్చువల్, దీని కింద చూడొచ్చు. ఇంటలెక్చువల్స్ ఉన్నారు. ఎందుకంటే ఈ ఇంటలెక్చువల్ కి మద్దతు ఇచ్చిన ఆ ఇంటలెక్చువల్ ఎస్పీగా ఉన్నప్పుడే పరిటాల రవి గారి మర్డర్ జరిగింది. అదే వాట్ ఎవర్ కాదు, దట్ ఈస్ ఆల్సో ద పాయింట్ టు బి నోటెడ్. నాకు తెలుసు, నాకు కూడా ఐడియా ఉంది. అప్పుడు అన్యాయం మీద ప్రతిఘటించిన ఒక నాయకుడు చంపబడిన సమయంలో ఉన్న ఎస్పీ, ఈ ఎస్పీకి తన సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. కానీ అక్కడ అసలు కడుపు చక్కలైపోయి జోక్ ఏంటంటే వెంకటకృష్ణ గారు, అసలు ఎలా ఇతను దిస్ గై హౌ హీ గాట్ ఎలక్టెడ్ సెకండ్ టైం అగైన్ యాజ్ ఎమ్మెల్యే, ఐ డోంట్ అండర్స్టాండ్ అన్న. అది ఓపెన్ గానే చెబుదాం.